రాసి అవుతుంది. చాలా రహస్యమైన ప్రాంతం, చాలా రహస్యమైన విషయాలు ఉంటుంది. వీళ్ళు చాలా గోప్యత ఎక్కువ ఉంటుంది అన్నమాట వీళ్ళకు. అదేవిధంగా మీకు ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతోంది అంటే వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14 ఉందన్నమాట. అదేవిధంగా రాజ్యపూజ్యం 5, అవమానం 2 ఉండిపోతుంది అనమాట. ఇది ఈ సంవత్సరం యొక్క ఆదాయ ఫలాలు అనమాట. ఈ విధంగా మళ్ళీ ఈ తర్వాత ఈ సంవత్సరంలో వీళ్ళకు గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతోంది అంటే మీరు తెలుసుకోవాల్సిన ఒక విషయం అనమాట. మీ ఏం తెలియజేస్తున్నా కూడా ఇది రాశికి సంబంధించినటువంటి కానీ ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకాలకు అన్వయం అవుతుంది అనమాట. ఎవరైనా తెలుసుకోవాలంటే దానికి మీరు ప్రేయర్ అపాయింట్మెంట్ తీసుకుని తెలుసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇంకా మీరు ఏదైనా పరిహార స్థలాలు ఏంటంటే తెలుసుకోవాలంటే పర్సనల్ నెంబర్కి ఫోన్ చేయండి. దానికి తగినటువంటి ఫీజు ఉంటుంది, మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఈ సంవత్సరం ప్రారంభం నుండి కూడా శని మీకు 5వ ఇంట్లో ఉంటాడనమాట. అక్కడ మే 5వ ఇల్లు ఉంటే పుత్రస్థానం అంటాం అనమాట. అదేవిధంగా మే 18 తర్వాత రాహు 4వ ఇంట్లోకి మారడం వల్ల కుటుంబ వాతావరణమైన ప్రభావం పడుతుంది. తల్లికి సంబంధించినటువంటి ఆస్తుల్లో విషయాలు అనుకూలం ఉండదు, కుటుంబంకి సంబంధించిన విషయాల్లో అంత బాగుండదని చెప్పచ్చు అనమాట. అప్పుడు మీరు సైలెంట్గా ఉండడం చాలా మంచిది. ఎవరి విషయాలకు జోలికి వెళ్ళకపోవడం చాలా మంచిది అనమాట. అదేవిధంగా మే 14 తర్వాత గురువు 8వ ఇంట్లోకి ప్రవేశిస్తాడనమాట. మీరు ఉద్యోగస్తులైతే మీకు ఎలా ఉండబోతోంది? ఈ సంవత్సరం ఉద్యోగ జీవితంలో కొత్త అవకాశాలు అయితే ఉంటుంది. కొన్ని సవాళ్ళు కూడా ఎదుర్కొంటారు. విశ్వావసనామ సంవత్సరం ప్రారంభం నుండి కూడా పనిలో ఎక్కువ ఒత్తిడి ఉంటుందన్నమాట. పెరిగే అవకాశం ఉంటుంది. మే నెల తర్వాత ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతుందన్నమాట. తన ఉద్యోగం పైన దృష్టి పెట్టడం చాలా మంచిది, అంటే చాలా ఓపికగా ఉండాలన్నమాట. అదేవిధంగా ఆర్థికంగా ఎలా ఉండబోతోంది? ఈ సంవత్సరం మొదటి భాగం ఆర్థికంగా బాగానే ఉంటుంది. మే నెల తర్వాత కుటుంబ సభ్యుల ఆరోగ్యంలో కొద్దిగా ఖర్చులు వస్తుందన్నమాట. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ప్రణాళిక అయితే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అదేవిధంగా రిస్క్ ఉన్న పెట్టుబడులు పెట్టకండి అని తెలియజేస్తాం. స్థిరాస్తి కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 4 ఉంటే అక్కడ రాహు ఉండడం వల్ల మీరు ఏదైనా కన్స్ట్రక్షన్స్ కానీ లేదంటే ఇంటికి సంబంధించినటువంటి కానీ తల్లి విషయంలో కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ అంత అనుకూలంగా ఉండదు, చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. అక్కడ మోసమయ్యే అవకాశాలు కూడా కనబడుతుంది అనమాట. అదేవిధంగా కుటుంబం ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరం కుటుంబం జీవితం స్థిరంగా ఉంటుందన్నమాట. మే నెల తర్వాత కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఓపికగా ఉండడం చాలా మంచిది. మరియు కుటుంబం సభ్యులతో స్పష్టంగా క్లియర్గా మాట్లాడాలి అనమాట. కోపం తగ్గించుకోవాలి అనమాట. అదేవిధంగా ఆరోగ్యంలో ఎలా ఉండబోతోంది? సంవత్సరంలో మొదటి భాగంలో ఆరోగ్యం చాలా బాగుంటుంది. మే నెల తర్వాత చిన్న ఆరోగ్య సమస్యలు అయితే వచ్చే అవకాశం ఉంది. మానసిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉండాలన్నమాట. అదేవిధంగా ఆచరణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నమాట. ఇది ఒకటి ప్రాక్టికల్గా దాన్ని మీరు చేయడం మంచిది అనమాట. ఏదైనా కూడా ప్రాక్టికల్గా ఉండాలి. అదేవిధంగా వ్యాపారం, మీ యొక్క స్వయం ఉపాధి ఎలా ఉండబోతోంది? వ్యాపారంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఉంది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి కూడా వ్యాపార విస్తరణకు అనుకూలంగా ఉంది. మే నెల తర్వాత వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఏ విషయంలోనూ మీ వ్యాపారంలో రిస్క్ తీసుకోకూడదు అనమాట. రిస్క్ లేని వ్యాపారం చేయాలి. వ్యాపార భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలన్నమాట. అదేవిధంగా విద్య ఎలా ఉండబోతోంది? విద్యార్థులకు ఈ సంవత్సరం సాధారణ ఫలితాలు ఉంటుంది. ఉన్నత ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి కొన్ని సవాళ్లు ఎదురవుతుంది. మే నుంచి చదువు విషయంలో నిర్లక్ష్యం పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. పెద్దల సలహాలు, ట్యూషన్స్, కొన్ని రకమైన ఈ ట్యూటోరియల్స్, కొన్ని కోచింగ్స్ అయితే చాలా అవసరం అయితే ఉంటుంది. తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది అనమాట. లేదంటే చదువులో ఇబ్బంది అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. తర్వాత ఈ సంవత్సరం పరిహారాలు ఏం చేసుకోవాలి? శనికి, గురువుకు మరియు రాహుకేతువులకు పరిహారం చేయడం చాలా మంచిది. శని స్తోత్ర పారాయణం, గురు స్తోత్రాలు, రాహు స్తోత్ర పారాయణం చాలా మంచిది. కేతువును కూడా పూజించాల్సి వస్తుంది అనమాట. అప్పుడు కొన్ని కూడా సమస్యలు తీరుతుందన్నమాట. ఇంకా కూడా మీరు పర్సనల్గా మీ యొక్క జాతకంలో ఏదైనా పరిహార స్థలాలు కావాలంటే దానికి మీకు ప్రొవైడ్ చేస్తాం. అక్కడికి వెళ్ళి రావడం, అక్కడ అర్చన చేసుకోవడం చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మీరు ప్రతి ఒక్క విషయంలోనూ పూజలు, దీంతో పారాయణాలు చేసుకోవడం, లలిత అమ్మవారిని ధ్యానం చేయడం, దుర్గాదేవిని ఆరాధన చేయడం, గణపతిని ఎక్కువగా ధ్యానం చేయడం, ఇది చేయడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మీరు ఈ యొక్క నక్షత్రానికి అంటే నవరుగా నక్షత్రానికి అధిపతి శని ఉంటాడన్నమాట. శని గురించి కొద్దిగా ఎక్కువగా మీరు ప్రార్థనలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా విశేషమైన దేవస్థానాలు అయితే ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళడం చాలా అనుకూలమవుతుందన్నమాట.
మీ యొక్క లగ్నం, మీ యొక్క రాశి, మీ నక్షత్రానికి సంబంధించినటువంటి ఆలయాలు. అంటే వేరే ఆలయం స్ట్రైట్ అవే నక్షత్రానికి ఉండదన్నమాట. ఆ నక్షత్రానికి ఇంకొక నక్షత్రం కర్మ నక్షత్రాలు అంటాం అనమాట. అట్లాంటి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. దాన్ని నివృత్తి చేసుకోవడం చాలా మంచిది అనమాట. అదేవిధంగా మీరు ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలి, మీకు ఆసక్తి ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. దానికి తగిన ఫీజెస్ ఉంటుందన్నమాట, చెల్లించి నేర్చుకోవాల్సి వస్తుంది అనమాట. కంప్లీట్ నాడి జ్యోతిష్యం, అదేవిధంగా తాంబూల ప్రశ్న, గవ్వల ప్రశ్న, ఇలాంటివన్నీ కూడా నేర్పిస్తామన్నమాట. ఎవరికైనా మీకు అనుకూలం ఉంటే నేర్చుకోవచ్చు అనమాట. మీకు ఆసక్తి ఉన్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు, చేసి నేర్చుకోవచ్చు. అదేవిధంగా ఇంకేదైనా మీ పర్సనల్ జాతకాలు చూపించుకోవాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేసి ప్రేయర్ అపాయింట్మెంట్ అయితే కంపల్సరీ ఉంటుంది. దాన్ని చేసుకోవడం వల్ల అనుకూలంగా ఉంటుంది. మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఎవరికైనా ఆసక్తి ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు, మీరు వేరే వాళ్ళు కూడా తెలియజేయచ్చు. మీకు ఈ సంవత్సరం అన్నీ కూడా మా దేవదేవుడు అన్నీ కూడా మీకు అనుకూలం చేయాలని తెలియజేసుకోవాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.